హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. మీలో ఎవరైనా సరే సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారా, ఫ్రీ కోచింగ్ కావాలనుకుంటున్నారా? సో ఖచ్చితంగా ఈ యొక్క వీడియోలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా అందిస్తాను. సో తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు 9 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వడానికి ఎన్టీఆర్ విద్యోన్నత పథకం అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ పరిశీలిద్దాం. ఎన్టీఆర్ విద్యోన్నత పథకంలో సివిల్స్ ఉచిత శిక్షణ ప్రవేశ పరీక్షకు బీసీ, ఈబీసీ, కాపు కులాల అభ్యర్థులకు ఈ నెల 24 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సంచాలకులు రామారావు, కాపు సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు గారు అయితే గురువారం తెలపడం జరిగింది. సో ఈ యొక్క ఎగ్జామ్కి మనకు అంటే ప్రవేశ పరీక్ష అనేది వీరు కండక్ట్ చేస్తారు. సో ఆ యొక్క ప్రవేశ పరీక్షకి బీసీ, ఈబీసీ, కాపు అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క ప్రవేశ పరీక్షలో మనకు క్వాలిఫై అయిన వారికి మాత్రమే ఈ యొక్క ఎన్టీఆర్ విద్యోన్నత పథకం ద్వారా సివిల్స్లో ఫ్రీ కోచింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఆల్రెడీ మనకు ఈ నెల 24 నుంచి ఈ యొక్క ప్రవేశ పరీక్షకు దరఖాస్తు అయితే ఆహ్వానించబడుతుంది. అంతేకాకుండా జూన్ 25, 26 తేదీల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ఆన్లైన్లో అనంతపురం, జేఎన్టీయు ఈ యొక్క పరీక్షను అయితే నిర్వహించనుంది. ఈ యొక్క ప్రవేశ పరీక్షను మనకు అనంతపురం జేఎన్టీయు అయితే నిర్వహిస్తుందంట. జూన్ 25, 26 తేదీల్లో మనకు ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుందంట. ఓకేనా ఫ్రెండ్స్. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష సిలబస్తో ఈ పరీక్ష జరుగుతుందని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. సో ఓకేనా, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు గమనించండి. సో దీనికి అప్లై చేసుకోవడానికి అర్హతలు అయితే మనం పరిశీలిద్దాం. 2018 ఆగస్టు నాటికి 32 ఏళ్లలోపు వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులని చెప్పి ఇక్కడ ఇచ్చారు. కుటుంబ ఆదాయం 6 లక్షలకు మించరాదు. ప్రవేశ పరీక్షకు ఎలాంటి రుసుము లేదు. సో మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి రుసుము అయితే అక్కర్లేదు, కానీ మీకు 2018 ఆగస్టు నాటికి 32 ఏళ్లలోపు వయసు అయితే ఉండాలంట. కుటుంబ ఆదాయం అంటే మనకు 6 లక్షలు అయితే మించరాదంట. ప్రవేశ పరీక్షకు ఎలాంటి రుసుము అయితే అక్కర్లేదని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు జ్ఞానభూమి వెబ్సైట్ లో మనకు ఈ యొక్క దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. జూన్ 2 వరకు కూడా దరఖాస్తు అయితే స్వీకరిస్తారు. అదే రోజు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ కూడా మనం చేసుకోవచ్చు అని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో జూన్ 2 వరకు కూడా మనం ఈ యొక్క అప్లికేషన్స్ అయితే ఇవ్వచ్చు. మనకు అదే రోజు హాల్ టికెట్స్ కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పి ఇచ్చారు. ఎంపికైన అభ్యర్థులకు 9 నెలల పాటు శిక్షణ అయితే ఉంటుంది. మీరు కనుక ఈ యొక్క ప్రవేశ పరీక్షలో సెలెక్ట్ అయినట్లయితే మీకు 9 నెలల పాటు ఫ్రీ కోచింగ్ అనేది మనకు వీరైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట. శిక్షణ కాలంలో భత్యం కూడా అందిస్తారని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. చాలా సమాచారం అనేది మనకు ఈ జ్ఞానభూమి అఫీషియల్ వెబ్సైట్లో మనకు పొందుపరచడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా అఫీషియల్ వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ పొందుతారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.